హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు హెల్తీగా మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మైదాతోనే చేస్తారు చాలామంది, కానీ నేను మైదా బదులు గోధుమ పిండి యూస్ చేస్తాను కదా. కొంచెం మైదా వేసుకున్నాను, ఒక హాఫ్ కప్ వరకు. 2 కప్స్ గోధుమ పిండి వేసుకున్నాను. మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నా. తర్వాత కొంచెం వాము అండి. వాము వేస్తే మనకి డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అది ఏమి ఉండదు. కడుపు నొప్పులు అవి వస్తాయి కదా, మైదా ఏమైనా తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది, అలా ఏమి ఉండదు. ఈ వాము అనేది వేసుకోండి. నేను 2 కప్పుల గోధుమ పిండిలో కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా వేసుకొని, కొంచెం వాము వేసుకొని, సాల్ట్ వేసుకున్నాను. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోండి, అన్ని ఇంగ్రీడియంట్స్ను. ఇది చాలా హెల్తీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. తర్వాత పెరుగు ఉంటే పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదైనా ఉంటే 1 కప్పు వేసుకోండి. పుల్లటి పెరుగు ఉంటే చాలా బాగుంటుంది దీనికి. తర్వాత పిండిని కలుపుకుంటూ మనం వాటర్ వేసుకుంటూ మంచిగా ఇలాగ కలుపుకుంటూ ఉండండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. చాలా బాగుంటుందండి. కొంచెం కలర్ కోసం కొంచెం కారం పొడి వేసుకోండి, 1 స్పూను. ఇవన్నీ బాగా కలిపేసుకుంటే తర్వాత కొంచెం సుజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది ఒక పావు కప్ వేసుకోండి. ఇది క్రిస్పీగా బాగుంటుంది. ఎందుకంటే గోధుమ పిండి కొంచెం మైదా పిండి వేసాము, మెత్తగా ఉంటాయి కదా. ఇది రవ్వ వేసుకుంటే కొంచెం సుజీ రవ్వ కొంచెం మధ్యలో క్రిస్పీగా చల్లారిపోయినా కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా. అలా మధ్యలో కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. ఎందుకంటే బాగా గట్టిగా ఉంటే బజ్జీలు అంత బాగుండవు. అలానే మరీ పలచగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇది ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి, అందుకని ఈ విధంగా చేసుకోండి. నేను చూపించినట్టు ఇలా కలుపుకుంటూ ఉండండి, ఉండాలి లేకుండా. చాలా బాగుంటుందండి. తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు నానబెట్టుకోండి. మీరు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ కలిపేసి పెట్టేసుకోండి, లేదంటే ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే ఇలా స్మూత్గా అవుతుంది. అందులో కొంచెం కుకింగ్ సోడా వేసుకోండి. దీనివల్ల కొంచెం బజ్జీలు అనేవి పొంగుతాయి, లేదంటే గట్టిగా వస్తాయి. చాలా బాగుంటుందండి ఇవి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఒక మూకిళ్ళలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో ఈ విధంగా చిన్నగా వేసుకుని అది ఉబ్బాలండి. పైకి వస్తే మంచిగా హీట్ అయినట్టు, మంచిగా వస్తున్నట్టు. లేదంటే కొంచెం కుకింగ్ సోడా అవసరమైతే వేసుకోండి చూసుకొని. అలా ఇలాగ కొంచెం నేను చూపించిన విధంగా ఇలా బజ్జీలు వేసుకోండి. ఇది బోండా కాదండి, మైసూర్ బోండా కాదు, బజ్జీ. ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి మైసూర్ బజ్జీ ఇది. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని బజ్జీలాగా వేసుకోండి. ఇలాగా ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. తర్వాత మీడియంలో పెట్టుకోండి. మరీ హీట్ అయిపోయినా కూడా బజ్జీలు నల్లగా వస్తాయి, లోపల ఉడకదు. కొంచెం మీడియంలో పెట్టేసుకుంటే ఆయిల్ పీల్చకుండా గుల్లగా వస్తాయండి. ఎందుకంటే ఇది నానితేనే చాలా బాగుంటుంది. మీకు టైం లేనప్పుడు ఇంకా అప్పటికప్పుడు అలా వేసుకొని చేసేసుకోండి. టైం ఉంటే మటుకు నైట్ తినేటట్టయితే ఆఫ్టర్నూనే ఇలా కలిపేసి పెట్టేసుకోండి. పిండి మంచిగా నానుతుంది, చాలా బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాకు ఆనియన్స్ మిర్చితోటి నేను చేసుకుంటున్నానండి. నాకు ఆనియన్స్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, అందుకనే ప్లెయిన్గా కొన్ని చూపించాను. ఇప్పుడు ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు మీ ఇష్టం అండి. ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకొని ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో ఇలా చిన్న చిన్న బజ్జీలా వేసుకోండి. ఏదైనా మీడియంలో చేసుకోండి, మరీ హైలో ఉంటే మాడిపోతాయి, కలర్ మంచిగా ఉండదు, లోపల ఉడకదు. మంచిగా గుల్లగా రావాలంటే ఇలా మీడియంలో పెట్టుకొని వేయించుకుంటేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మైదా అంత మంచిది కాదు, మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేను ఎప్పుడు మైదా బదులు గోధుమ పిండే వాడతానండి. అందుకనే కొంచెం మైదా వేసాను, మిగతాదంతా గోధుమ పిండి వేసేసాను. ఈ రెసిపీస్ అన్నీ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఆ పిండి అంతా ఇలా చిన్న చిన్న ఉండలుగా బజ్జీలుగా వేసేసుకోండి. ఇది ఆయిల్లో మంచిగా వేగితేనే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఎందుకంటే మైదా కాకుండా ఇలా గోధుమ పిండి వేసుకుని సుజీ రవ్వ వేసుకుంటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మైదా అయితే అసలు వాడకండి. మీకు నచ్చితే మొత్తం మైదాతోనే మీ ఇష్టం అండి అది. నేనైతే గోధుమ పిండే వాడుతున్నాను. తర్వాత చల్లారాక చూసారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో. లోపల ఇలాగా ఈ విధంగా ఉంటే బజ్జీలు బాగా వచ్చినట్టే. నేను ఆనియన్స్ తోటి వేసాను ఇవి. అదే ముందు చల్లారి పెట్టాను కదా ఆనియన్స్ లేకుండా, అదే అలాగా వేసాను. గుల్లగా చాలా వచ్చినాయి. ఇప్పుడు ఆనియన్స్తో వేసినవి చూపిస్తాను. చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చాక ఇలా తీసి పెట్టుకోండి. అవి కొద్దిగా చల్లారాక చూసారు కదా ఆనియన్స్ మిర్చి ఎట్లా పైకి కనిపిస్తున్నాయో. ఆయిల్ కూడా పెద్దగా చేతికి అంటలేదండి, అంత డీప్ ఫ్రై చేసినా కూడా చాలా గుల్లగా వచ్చినాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.